Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today మెహందీ వీడియో విత్ వెన్నెలా. ఈ రోజు వీడియో వచ్చేసి ట్రెడిషనల్ ఇన్స్టెంట్ హోమ్ మేడ్ న్యాచురల్ మెహందీ లిక్విడ్ ని ప్రిపేర్ చేసుకుని ఆ లిక్విడ్ తో ఎలా మెహందీని ఈజీగా పెట్టుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా ఈ మెహందీని తయారు చేసుకోవడానికి ఒక గిన్నెను తీసుకోవాలి. పాత గిన్నె లేదా అల్యూమినియం గిన్నెను గాని లేదా ఏమైనా వేస్ట్ పెయింట్ డబ్బాని గాని తీసుకోవాలి. లేదంటే ఏదైనా సరే ఒక గిన్నెను తీసుకుని ఈ ప్రాసెస్ అన్నది చేసుకోవచ్చు. ఎందుకంటే గిన్నె అన్నది కొంచెం బ్లాక్ గా వస్తుంది. ఇలా గిన్నె బ్లాక్ గా అవ్వకుండా ఉండడం కోసం ఒక పేపర్ ని 4 ఫోల్డ్స్ చేసి వేసుకుంటే గిన్నె అన్నది అంత బ్లాక్ గా రాదు. పేపర్ వేయకుండా అయినా చేసుకోవచ్చు, ఇది మన ఆప్షనల్. ఇలా తీసుకున్న గిన్నెలో మధ్యలో ఒక ప్రమిదను పెట్టుకోవాలి. లేదు అంటే ఒక చిన్న గిన్నెనైనా కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ప్రమిద చుట్టూ 1 స్పూన్ టీ పౌడర్ ని వేసుకోవాలి. మనకు లిక్విడ్ అన్నది ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తర్వాత పంచదారను 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లవంగాలను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దానిపైన చిన్న గిన్నెను ఇలా పెడితే కొంచెం హైట్ అన్నది వస్తుంది. మిడిల్లో పెట్టిన గిన్నెలోకి లిక్విడ్ అన్నది కలెక్ట్ అవుతుంది. సో లిక్విడ్ కలెక్ట్ అవ్వడానికి గిన్నెను పెట్టుకుని దాని మీద ఒక గిన్నెలోకి సరిపడినంత వాటర్ని పోసుకుని గిన్నెని పెట్టుకోవాలి. గిన్నె అన్నది చాలా టైట్గా ఉండేలాగా పెట్టుకోవాలి. ఎటువంటి గ్యాప్ అనేది లేకుండా పెట్టుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న గిన్నెని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఈ గిన్నెని పెట్టుకోండి. పెట్టుకుని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ మీద అసలు పెట్టకూడదు. ఇలా పెట్టుకున్నప్పుడు స్టీమ్ అన్నది బయటకు రాకూడదు. రాకుండా టైట్ గా ఉండేటట్టు గిన్నెని పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత పైన ఉన్న గిన్నెని తీసేయాలి. చూడండి లిక్విడ్ గిన్నెలోకి ఎలా కలెక్ట్ అయిందో అన్నది. ఇలా కలెక్ట్ అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత లిక్విడ్ ని బయటకు తీసుకోవాలి. పైన ఉన్న గిన్నెని టైట్ గా పెట్టుకుంటే ఆవిరి బయటకు పోకుండా లిక్విడ్ అన్నది ఎక్కువ వస్తుంది. చల్లారిన తర్వాత ఆ లిక్విడ్ ని గిన్నెలోంచి బయటకు తీసుకోవాలి. పేపర్ వేయడం వల్ల గిన్నె అన్నది బ్లాక్ గా రాలేదు. మెహందీ లిక్విడ్ చూసారా ఎలా కలెక్ట్ అయ్యిందో? ఈ కలెక్ట్ అయిన లిక్విడ్ ను చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి మనకి కావలసినంత లిక్విడ్ ను తీసుకోవాలి. దాంట్లోకి కొంచెం కుంకుమను తీసుకోవాలి ఆ లిక్విడ్ లో యాడ్ చేసుకోవడానికి. కుంకుమ అన్నది ఒకసారి ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం కొంచెంగా కుంకుమ వేసుకుంటూ మనకు సరిపడినంత వేసుకుని కుంకుమను కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తరువాత పెన్నుతో అయినా పెట్టుకోవచ్చు. బట్ ఇలాంటి స్టిచెస్ తో పెట్టుకుంటే డిజైన్ మార్క్స్ కడిగిన వెంటనే త్వరగా పోతాయి. ఇలా కలుపుకుని ఆ లిక్విడ్ లో ఇయర్ బడ్ ని లేదా టూత్ పిక్ నైనా తీసుకుని ఈ లిక్విడ్ తో మనకి నచ్చిన డిజైన్ ను పెట్టుకోవచ్చు. మనము ఈ లిక్విడ్ ని కలుపుకున్నప్పుడు
మరి థిక్ గానీ కాకుండా అలాగని లిక్విడ్ గానీ కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నట్టయితే హ్యాండ్ కి పెట్టినప్పుడు పర్ఫెక్ట్ గా వస్తుంది. అందుకని ఈ విధంగా లిక్విడ్ ని కలుపుకోవాలి. ఇంట్లోనే చాలా ఈజీగా ఈ మెహందీ లిక్విడ్ ని తయారు చేసుకోవచ్చు. అండ్ చాలా తక్కువ టైంలో ఈ మెహందీ లిక్విడ్ ని తయారు చేసుకోవడానికి పడుతుంది. మనం అప్పుడు ఏమైనా ఫంక్షన్స్ కి కానీ లేదా డాన్స్ ప్రోగ్రామ్స్ కి కానీ వెళ్ళినప్పుడు ఇన్స్టెంట్ గా ఇలా తయారు చేసిన మెహందీని పెట్టుకోవచ్చు. ఇలా మనకు నచ్చిన డిజైన్ ను పెట్టుకోవచ్చు. మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇలా డిజైన్ ను పెట్టుకున్న తర్వాత ఒక 5 minutes ఆరే వరకు ఉంచుకోవాలి. ఒక 5 minutes కి ఆరిపోతుంది. ఇలా ఆరిన తర్వాత హ్యాండ్ ని వాష్ చేసుకోవచ్చు. ఎటువంటి కలర్ అనేది అసలు పోదు. మీకు డౌట్ రావచ్చు, కుంకుమ కలిపాం కనుక కలర్ పోతుంది వాటర్ లో పెట్టగానే అని. బట్ చూడండి, కలర్ అనేది అసలు పోదు. ఈ గోరింటాకు డార్క్ గా చాలా బాగా ఉంటుంది. క్లాత్ తో తుడిచినా సరే కలర్ అనేది క్లాత్ కి పట్టుకోదు. చూడండి, ఎటువంటి కలర్ అనేది పట్టుకోలేదు. ఇది ఎంత డార్క్ గా ఉందో చూడండి. జస్ట్ 5 minutes లో మనం ఇంత డార్క్ గా వచ్చే అందమైన మెహందీని పెట్టుకోవచ్చు. సో ఇన్స్టెంట్ గా ట్రెడిషనల్ హోమ్మేడ్ న్యాచురల్ మెహందీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Do like, share, comment and subscribe to our channel Vanilla World. Click on the bell icon. You cannot forget of miss any of my videos. I will come with the new video very soon. Bye bye.